హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గైస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఇండో టిబేటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి కొన్ని పోస్టులు అయితే తీయడం జరిగింది. ఆ పోస్ట్ ఏంటంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లో రేడియోగ్రఫీ అండ్ అన్నీ కూడా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కింద పోస్టుల కింద తీసారన్నమాట. దాంట్లో డిఫరెంట్ మనకి పోస్టులు అయితే ఉన్నాయి. టెక్నీషియన్, ఓటీ టెక్నీషియన్ అని, నెక్స్ట్ కానిస్టేబుల్ సెంట్రైజ్డ్ రూమ్ అసిస్టెంటు, నెక్స్ట్ కానిస్టేబుల్లో మనకి టెలిఫోనిక్ ఆపరేటర్ కమ్ రిసెప్షనిస్టు అండ్ కానిస్టేబుల్లో కీపరు. ఈ పోస్టులకి అయితే కొన్ని నోటిఫికేషన్లో రిలీజ్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకి గ్రూప్ సి కింద మేల్ అండ్ ఫీమేల్కి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్టుల కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. పే స్కేల్ అనేది లెవెల్ 5 నుంచి పే చేస్తారు. లెవెల్ 5, లెవెల్ 3, లెవెల్ 7 అనమాట. ఆ పే స్కేల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ డీటెయిల్స్ ఆఫ్ పోస్టులు చూసుకుంటే మనకి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ 7 పోస్టులు ఉన్నాయి. దాంట్లో ల్యాబొరేటరీ టెక్నీషియన్, నెక్స్ట్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, రేడియోగ్రాఫర్ 3 పోస్టులు ఉన్నాయి. ఓటీ టెక్నీషియన్ 1 పోస్ట్ ఉంది. నెక్స్ట్ సైకోస్టూడ్ 1 పోస్ట్ ఉందన్నమాట అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లోనే. మళ్ళీ అది కూడా నెక్స్ట్ వచ్చేసి సెంట్రైజ్ రూమ్ అసిస్టెంట్ 1 పోస్ట్ ఉంది. కానిస్టేబుల్ కీపర్ 1 పోస్ట్ ఉంది. కానిస్టేబుల్ డ్రెస్సర్ 3 పోస్టులు ఉన్నాయి. టెలిఫోన్ ఆపరేటర్ కమ్ రిసెప్షన్ చూసుకుంటే 2 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ పిఎన్ చూసుకుంటే 1 పోస్ట్ ఉందన్నమాట. ఓవరాల్గా 20 పోస్టులకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 20 పోస్టులకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ ఉంది అప్లై చేయాలనుకుని ఉంటే అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్లో అయితే ఈ క్వాలిఫికేషన్ అండ్ పోస్టులకి అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ క్వాలిఫికేషన్కి వచ్చేసి ఒక 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి, ప్లస్ ఎంటర్ చేసి ఉండాలన్నమాట. 10th క్లాస్ పాస్ అయ్యి ఎంటర్ చేసి ఉంటే కొన్ని పోస్టులకి అయితే ఎలిజిబుల్ ఉన్నదన్నమాట. ఈ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఉంది కదా, 10th క్లాస్ పాస్ అయ్యండి. ఎంటర్తో పాటు మనకి మెడికల్ ల్యాబొరేటరీలో ఎక్కడైనా చేసి ఉంటే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి